వాస్తవంగా చెప్పాలంటే నల్గొండ అది ఒక రెడ్ల రాజకీయానికి ఆధిపత్యానికి అడ్డాగా మిగిలిపోయింది. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం జోరుగా జరిగినటువంటి గడ్డ నల్గొండ గడ్డ. ఆ నల్గొండ గడ్డ మీద బీసీలు ఇంత బానిసత్వం ఎందుకు వచ్చిందో మాకు అర్థమవుతుంది. అక్కడ మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే 2 ఎస్సీలు ఓను, 1 ఎస్సీ ఓను, 1 బీసీ ఓను, 8 మంది రెడ్లే. అలా పిల్లవొక కలగేస్తే మూడొక కళ నిలబడతారు. బామ్మార్దులు వాళ్ళే ఉంటారు, అన్నదమ్ములు వాళ్ళే ఉంటారు, అంటే తండ్రి కొడుకులు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు జానారెడ్డి 2 కొడుకులు ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే. అదే విధంగా వస్తే నల్గొండకు కోమరెడ్డి వెంకరెడ్డి గారు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య ఉత్తమ్ పద్మ, వెంకరెడ్డి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే, అదే విధంగా లక్ష్మారెడ్డి లక్ష్మిరెడ్డి మన మిర్యాల కూడా, సూర్యాపేట వస్తేనేమో జగదీష్ రెడ్డి. మొత్తం రెడ్ల ఆధిపత్యమే నల్గొండ జిల్లా. వాళ్ళ ఆధిపత్యం అంటే కొనసాగాలని అనుకుంటున్నారు. వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి బీసీలు 70% ఉన్న బీసీలు నల్గొండ జిల్లాలో మా రెడ్డి అన్నకు ఓటు వేసుకోవాలి, మా అన్న గెలవాలి, మా వెంకరెడ్డి అన్న గెలవాలి, మా జగదీష్ రెడ్డి అన్న గెలవాలని పాపం బీసీలు అమాయకులై ఇలా ఓట్లు వేస్తే కనీసం బీసీలకు డిసిసి జిల్లా అధ్యక్ష పదవి వస్తే కూడా మరి వాళ్ళు ఓరలేకపోతుంటే వాళ్ళలో ఎంత కుల ఉగ్రవాదం, ఎంత ఆధిపత్య వర్గ దురాంకారం, కులాంకారం ఉంటే అంత జరగాలది. అవును, ఎస్ పున్నా కైలాస్ తిట్టిరని అంటున్నారు. ఎందుకు తిట్టిరు పున్నా కైలాస్? మీరు తిట్ట రేవంత్ రెడ్డి 3 ఫీట్లు ఉన్నోడు, 100 కోట్లు ఇచ్చి 200 కోట్లు ఇచ్చి పిసిసి తీసుకొచ్చుకున్నాడు, అదే విధంగా దొంగతనం చేసి దొరికినోడు, బ్లాక్ మెయిలర్ అని ఈ మాటలను ఎవరన్నారు? ఈ మాటలని మా రాజగోపాల్ రెడ్డి అని అన్నాడు. ఎవరిని? మా రేవంత్ రెడ్డిని మా రాజగోపాల్ రెడ్డి అని అన్నాడు మునుగోడు నుంచి. అంటే మీరు తిట్టుకుంటే మంచిది, మీరు కొట్టుకోవచ్చు, కానీ ఒక బీసీ బిడ్డని కోమరెడ్డి వెంకరెడ్డి గారు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న గారిని విపరీతమైన మాటలు, మరి దీని మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఆ రోజు బీసీలు తలుచుకుంటే కోమరెడ్డి వెంకరెడ్డి నల్లగొండలో కూడా ఉండపో, నల్లగొండ అడుగు పెట్టబో, కానీ వదిలేసిండు ఆ రోజు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న. తెలంగాణ ఉద్యమకారుడు పీడీ యాక్ట్ పెట్టుకొని ఏళ్ల తరబడి ఉద్యమాలకు పనిచేస్తున్నటువంటి ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న. ఆయన స్థాయి ఏందైనా డాక్టరు, ఆయనలో అందానుకుంటావా నువ్వు? ఆయనలో చదువులో ఉన్నావా? దేంట్లో ఉన్నావు నువ్వు? మీరు ఏర్పాటు చేసుకున్న కులం గొప్పలో ఉన్నారు, మీరు కుల బ్రాండ్ లో బతుకుతున్నారు, మీరు కులం మైకంలో బతుకుతున్నారు. కులం మైకం కులం ముసుగు తొలగిస్తాం బిడ్డ, మీరు ఏమనుకుంటారు? జాగ్రత్త. ఒక పుల్లా కైలాష్ నేత ఆ రోజు ఆవేశంగా అన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చెరుకు సుధాకర్ని కాంగ్రెస్ పార్టీ నువ్వు తిడుతుంటే ఆ రోజు ఆవేశంగా అన్నాడు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా నాశనం అయిపోద్ది అనే భయంలో కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవడం కోసం నీ మీద దాడి చేసినారు, నీ మీద మాటలు యుద్ధం చేసినారు. అదే ఇప్పుడు నువ్వేం చేసినావు? బీజేపీ పార్టీలో రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినాక ఆ రోజు ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇదే కోమరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఓటేకరా అని చెప్పినావు. అసలు నిన్ను బర్తరఫ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి, నిన్ను బర్తరఫ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ, మా రెడ్ల ఆధీనంలో ఉంటాయి, మా గుత్తాధిపత్యంలో ఉంటాయని మాట్లాడతారు. ఎవరు బతికించారు మీరు? ప్రజల సొమ్ముదిని బతికిరు. ఈ రోజు వేల కొద్ది ఎకరాల 100 కొద్ది ఎకరాల భూములు ఎట్లు వచ్చినాయి, లక్షల కోట్ల సంపాదన, వేల కోట్ల సంపాదన వచ్చింది. ఇది మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల సంపాదన దోచుకుని ఆళ్ళ నుంచి ఈనాటి వరకు ఈ ఆధిపత్య వర్గాలు. ఈ రోజు మేము పెట్టాం, మేము చేసినాం అంటారు కదా. ఎట్టి పరిస్థితుల్లో పుల్లా కైలాష్ డిసిసి ప్రెసిడెంట్ గా గింత హాని జరిగినా కూడా బీసీ సమాజం మొత్తం అజ్ఞానం మాడుతుంది అనుకుంటారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ గజ్జలు కూడా కొడుతుంది. అవును, రేపు పొద్దుడికి బీఆర్ఎస్ పార్టీ గజ్జలు కూడా కొడతారు, బీజేపీ పార్టీ గజ్జలు కూడా గులగొడతారు. ఈ 3 పార్టీలు సమాజ్ చేస్తేనే వీళ్ళ యొక్క అహంకారం తగ్గుతుంది, వీళ్ళ రాజకీయంగా పొంద పెడితేనే వీళ్ళ అహంకారం పొందుతుంది తెలియజేస్తూ పుల్లా కైలాష్ నేతకు బీసీ సమాజం మొత్తం అండగా ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు మొత్తం రగిలిపోతారు. రాగరాగా ఒకరికి బీసీకి వస్తే ఓరలేకపోతున్నారని మిమ్మల్ని మంత్రులు చేస్తాం, ముఖ్యమంత్రి చేస్తాం, సపోర్ట్ కొడతాం. మా అన్న ఎదిగిన మా అన్న మంత్రి కావాలని మేము కొట్లాడేస్తాం, మీకోసం మేము యుద్ధం చేస్తాం. మీరేమో కనీసం జిల్లా అధ్యక్షుడు ఓర్చుకోలేరు, ఊళ్ళో సర్పంచ్ అయితే ఓర్చుకోలేరు. ఏం బతుకులన్నా మన బతుకులు, ఏం మనుషులమన్నా ఒకసారి ఆలోచించుకోవాలి. అందరం మనుషులమే కదా. నేను ఇంకో మాట చెప్తా లాస్ట్ గా, అగ్రవర్ణం అని ఫీల్ కాకురి. వెలుమలు కమ్మలు రెడ్లు పూర్తిగా శూద్రులు. ఈ సబ్జెక్ట్ రోజు చెప్తా, ఏం వదిలిపెట్టా. ఇక ఇంత కులాల కాడికి వచ్చి మేము గొప్పలం అంటే ఇక దాని సబ్జెక్ట్ చెప్పుకుని ఇక మీకు కూడా జ్ఞానం రాదు. అప్పుడంటే తెలియని కాలంలో అంటే ఏదో పటేల్ పటవారు వేస్తున్నట్టు చదువుకున్నాక కూడా ఏంది అజ్ఞానం, ఏంది అహంకారం ప్రజలను చూస్తున్నారు. నల్గొండ జిల్లా బీసీల అజ్ఞానం మడుతురు. ఖచ్చితంగా రెడ్ల రాజకీయానికి సమాధి కడతాం తెలియజేస్తా ఉన్నా.